ప్రకారం నడిస్తే ఇరుకులో నుంచి బయటపడిపోతావు. ఆ బైబిల్ వాక్యంలో యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు, నీతి కొరకు ఆఖరి దప్పులు గలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నువ్వు నీతిగా బ్రతుకో. బైబిల్ వాక్యం చెప్తుంది, నీతిగా బ్రతికిన వాడిని వారి ఇరుకులో దేవుడు వారికి విశాలత కలిగి చేస్తాడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నా నీతికి ఆధారమైన దేవా, నేను ఇరుకును పడ్డాను, నాకు విశాలత కలుగు చేయి. అంటే అర్థం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా ఇరుకులో పడినప్పుడు విశాలత కలుగు చేయాలంటే ఆ వ్యక్తిలో నీతి ఉండాలి, దైవ చిత్తం ఉండాలి, దేవునికి మొర్ర పెట్టే గుణం ఉండాలి. ఆ నీతిని చూపిస్తూ, నా నీతికి ఆధారమైన దేవా, ఇరుకులో ఉన్నానయ్యా, నీకు మొరపెడుతున్నాను, నాకు విశాలత కలుగు చేయ్యా. ఇది ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారమ్మా? దావీదు. ఈ దావీదు ఎవరు? సౌలు ప్రజలు ఇరుకులు పెట్టాడు, తన ఇరుకులో పడ్డాడు. ఇతని ఉద్దేశం ఏంటి? ఎక్కడ ఇరుకులు పడకూడదు. నీకు అర్థమైందా? సౌలు ఎదురుగా చూస్తూ ఉండగా ఇరుకుల్లో పడిపోయాడు, ఇబ్బందులు పడిపోయాడు, సమస్యల్లో పడిపోయాడు, ప్రజలందరూ ఇరికిచ్చేశాడు. ఇతని ఉద్దేశం ఏంటో తెలిసాక ఎప్పుడు కూడా ఇరుకులో పడకూడదు. నా